హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తీక్ కర్వ. క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు, ఇన్ఫ్యాక్ట్ కూడా. బట్ ఇట్స్ నాట్ ఎనీ మోర్ అన్నట్టు ప్రూవ్ చేశారు విమెన్ ఇన్ బ్లూ. మేము జెంటిల్ విమెన్స్ గేమే, బట్ మేము జెంటిలే, బట్ రిజల్ట్ సాలిడ్గా ఉంటుంది అంటూ ప్రూవ్ చేశారు విమెన్ ఇన్ బ్లూ. ఇండియా 2025 వరల్డ్ కప్ విజేతగా విమెన్ నిలిచారు. మనతో పాటు దీనికి సంబంధించి ఆ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేకపోతే ఇక్కడ వరకు చేరుకోవడానికి అమ్మాయిలు పడ్డ ఆ కష్టం, ఆ ఓర్పు, ఇదంతా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ ఆ జర్నీ ఏదైతే ఉందో మనతో పాటు అందించడానికి క్రికెట్ కమెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవారెడ్డి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. హాయ్ రాకేష్, హౌ ఆర్ యు? హలో కార్తిక్, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇప్పటి వరకు నేను దిగలేదు. నిజంగా రాకేష్, నవంబర్ అంటే నాకు ఇప్పటికీ గుర్తొచ్చే డేట్ ఒకటి ఉంది, 19th నవంబర్ 2023. ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యానో మ్యాచ్ ముందు వరకు, అంతే డిసప్పాయింట్మెంట్ ఇప్పటికీ గుర్తుండిపోయింది నాకు ఆ మ్యాచ్ అనేది. 50 ఓవర్ వరల్డ్ కప్ అంటే రియల్ వరల్డ్ కప్గా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ దాన్ని, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ విమెన్ ఇన్ బ్లూ ఆ రిజల్ట్ అనేది, ఆ హ్యాంగ్ ఓవర్ ఇప్పటికీ నాకు ఇంకా పోలేదు. హౌ డు యూ సీ దిస్ విక్టరీ? అండ్ అబ్సల్యూట్లీ అమేజింగ్. ఎందుకంటే అసలు పెద్దగా నమ్మకం కూడా కుదరలేదు ఎవరికి. ఎందుకంటే మీరు ఒకసారి త్రూ అవుట్ ద టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కనుక గమనిస్తే మధ్యలో ఇండియా ఓడిపోతూ వచ్చింది. అవును, అసలు సెమీఫైనల్కు చేరుతారా చేరరా అన్న దశ నుండి సెమీఫైనల్కి వచ్చి, సెమీఫైనల్లో మైటీ ఆస్ట్రేలియాను ఓడించి ఆ తర్వాత ఫైనల్కి రావడం, మధ్యలో ఒక ప్లేయర్ ఇంజురీ అవ్వడంతో షెఫాలి వర్మ సెమీఫైనల్కి రావడం, తను వచ్చి సెమీఫైనల్లో సరిగా ఆడకపోయినా కూడా తన మీద నమ్మకాన్ని పెట్టడం, తర్వాత తను ఫైనల్కి వెళ్ళడం, ఫైనల్లో స్మృతి మందనతో కలిపి 100 పార్ట్నర్షిప్ స్కోర్ చేయడం, ఆ తర్వాత తన ఓడిఐ కెరియర్లోనే హైయెస్ట్ రన్ స్కోర్ చేయడం, ఇవన్నీ చూస్తే కొన్నిసార్లు అంటాం కదా, కళలాగా అనిపిస్తుంది అంటారు కదా, ఇదంతా కూడా అట్లనే అనిపిస్తుంది. అసలు ఎలాంటి పొజిషన్లో కూడా ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ నుంచి ఎప్పుడైతే టోర్నమెంట్ మధ్యలో ఉన్నామో అక్కడి నుంచి టోర్నమెంట్ గెలవడం, 52 సంవత్సరాల విమెన్ క్రికెట్ హిస్టరీలో 52 పరుగులతోని సౌత్ ఆఫ్రికాను ఓడించి ఇండియా విజయం సాధించడం. అండ్ అది కూడా 2005లో ఒకసారి, 2017లో కూడా ఇండియా ఫైనల్కి పోయింది ఇంగ్లాండ్లో జరిగినప్పుడు. అక్కడ కూడా ఇండియా గెలవలేకపోయింది. అండ్ ఇప్పుడు మాత్రం హర్మన్ ప్రీత్ కౌర్ తన క్యాప్టెన్సీలో స్మృతి మందానా కావచ్చు, మిగతా మంది యంగ్ ప్లేయర్స్, దీప్తి శర్మ కావచ్చు, రేణుకా కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు తెలుగు ప్లేయర్స్ ఉన్నారు. ఒకరు తెలంగాణ నుంచి, ఒకరు ఆంధ్ర నుంచి. శ్రీచరణి ఏమో ఆంధ్ర నుంచి, కడప జిల్లా, అరుంధతి రెడ్డి ఏమో హైదరాబాద్ నుంచి. సో దిస్ ఆల్సో ప్రౌడ్ మూమెంట్ టు సెలబ్రేట్ ఫర్ ఆల్ ద తెలుగు పీపుల్. సో ఏ రకంగా చూసినా కూడా ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు అనే విధంగా ఇండియన్ విమెన్ అంటే ఒక్కొక్కరు, స్మృతి మందానా కొన్ని మ్యాచ్ల్లో ఆడింది, హర్మన్ ప్రీత్ కౌర్ సెమీఫైనల్లో జమైమా రోడ్రిగ్స్తో కలిపి ఆ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం, అది చాలా క్రూషియల్గా మారింది. సెమీఫైనల్లో ఇండియా ఓడిపోతే ఫైనల్కి వచ్చేది కాదు, ఇండియా ఇంత సెలబ్రేషన్స్ ఉండేది కాదు, మనం అసలు ఈ డిస్కషనే పెట్టేవాళ్ళం కాదు. సో సెమీఫైనల్లో జమైమా రోడ్రిగ్స్తో కలిపి హర్మన్ ప్రీత్ కౌర్ నెలకొల్పిన ఆ పార్ట్నర్షిప్ ఎంత క్రూషియలో, ఫైనల్లో షెఫాలి వర్మ ఆడిన ఇన్నింగ్స్ కూడా అంతే క్రూషియల్. అండ్ మనం ఇంకా మర్చిపోదు దీప్తి శర్మ. ఎట్లయితే మనము ఇండియన్ మెన్స్ టీంలో ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుతున్నాము, ఒక యువరాజ్ సింగ్ 2011 వరల్డ్ కప్లో బ్యాట్తో బాల్తో రాణించాడు. ఇక్కడ దీప్తి శర్మ కూడా ఆల్మోస్ట్ 20 odd వికెట్స్ తీసింది అండ్ ఫైనల్లో 50 కూడా స్కోర్ చేసింది, ఫైనల్లో 5 wicket haul కూడా. అంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఏమి ఉంటుంది హిస్టరీలో? విమెన్స్ క్రికెట్ హిస్టరీ ఉన్నంత కాలం, ఇండియన్ క్రికెట్ హిస్టరీ ఉన్నంత కాలం 2023 50 ఓవర్ వరల్డ్ కప్లో ఇండియా గెలిచింది. దాంట్లో 50 runs స్కోర్ చేసింది దీప్తి శర్మ, 5 wicket haul తీసింది దీప్తి శర్మ అనే పేరు ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ ఒక తరుణం అనే చెప్పాలి. ఇన్ఫాక్ట్ మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే సినిమా స్క్రిప్ట్కి ఏ మాత్రం తక్కువ కాదు ఈ జర్నీ అనేది. అండ్ నాకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. స్టార్టింగ్లో మనం చూసుకుంటే ప్లే ఆఫ్స్ వరకు ఇండియా మైండ్ సెట్ ఒకటి, ప్లే ఆఫ్స్ నుంచి సెమీస్కి చేరిన తర్వాత సెమీస్లో ఆడిన తీరు, ఫైనల్స్లో కప్పు కొట్టిన తీరు అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. హౌ డు యూ సీ దిస్? అంటే ప్లే ఆఫ్స్ ముందు టీమిండియా ఏంటి, ప్లే ఆఫ్స్ తర్వాత
సెమీఫైనల్స్ చేరుకున్న తర్వాత టీమిండియా ఈ రెండింటిని ఎలా చూస్తారు మీరు, ఎలా ఎనలైజ్ చేస్తారు అసలు? సో యాక్చువల్లీ ఇలాంటి మేజర్ టోర్నమెంట్స్లో, స్పెషలీ ఈ 50 ఓవర్ వరల్డ్ కప్లో, లేదంటే ఒక 1 మంత్ ప్రొలాంగ్డ్ టోర్నమెంట్లో ఏమవుతుంటుందంటే, మీరు చాలా ప్లేసెస్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, చాలా డిఫరెంట్ కండిషన్స్లో ఆడుతుంటారు. దట్ టు ఇండియా లాంటి కంట్రీలో జరిగినప్పుడు మీరు డిఫరెంట్ ప్లేసెస్కి ఎక్కువ వెళ్తుంటారు. ఎందుకంటే మనకున్న ప్రతి ఒక్క స్టేట్లో మల్టిపుల్ స్టేడియంస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేడియంస్. మల్టిపుల్ స్టేడియంస్ ఉంటాయో, స్టేడియంస్ ఉన్నప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వికెట్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లైమేట్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. సో వీటన్నిటిని అడాప్ట్ చేసుకుని ఇండియన్ టీం బాగానే ఆడు. స్టార్ట్ ఆఫ్ విత్ వైజాగ్లో స్టార్ట్ చేయడం, తర్వాత ప్రిపరేషన్ క్యాంప్ కూడా వైజాగ్లోనే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతుండే, దాని జరిగిన వెంటనే విమెన్స్ క్రికెట్ టీం అక్కడికి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ దేర్ అట్ దట్ టైం. అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎవ్రీబడి వాజ్ సో కాన్ఫిడెంట్. వాళ్ళు ఎట్లా అంటే ఒక ప్రాపర్ మైండ్ సెట్తో వచ్చారు. లాస్ట్ టైం గెలవలేకపోయాం, 2017లో గెలవలేకపోయాం, మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కొన్నిసార్లు కోచెస్ చేంజ్ అవ్వడం చూసాం, సీనియర్ ప్లేయర్స్కి జూనియర్ ప్లేయర్స్కి పడలేదు అనేది కూడా చూసాం. ఐ మీన్ మన తెలుగు ప్లేయర్ మిథాలీ రాజ్కి, హర్మన్ ప్రీత్కి పడలేదు. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ క్యాప్టెన్సీ కావాలి అనుకోవడం, తనకి క్యాప్టెన్సీ రావడం. సో దీస్ ఆర్ ఆల్ దేర్. ఇలాంటి నెగటివిటీస్ ఉన్నప్పుడు కూడా మీరు పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం ప్లేయర్స్ని ఎంత ఎక్కువ ప్రేజ్ చేస్తున్నామో, ప్లేయర్స్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుతున్నామో, సపోర్ట్ స్టాఫ్ గురించి కూడా అంతే మాట్లాడే. అమోల్ మొజుందార్ దీని గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఎక్కువ రివీల్ చేయొద్దు. దీని గురించి సపరేట్ గా ఒక టాపిక్ నేను అనుకున్నాను. బట్ ఇందాక సినిమా స్క్రిప్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, సినిమా స్క్రిప్ట్ తరహాలోనే కోచ్కి సంబంధించి రావటం, కోచ్ వచ్చిన తర్వాత ఆ డ్రెస్సింగ్ రూమ్ మైండ్ సెట్ కానీ, లేకపోతే ప్లేయర్స్ మైండ్ సెట్ కానీ, ఓవరాల్ ద వే దే అప్రోచ్ టువర్డ్స్ ద గేమ్, ఇవన్నీ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అమోల్కి సంబంధించి కప్పు కొట్టిన తర్వాత చెక్ దే ఇండియాకి సంబంధించిన మొత్తం ఆ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు, ఆ సీన్స్ గుర్తు చేసుకుంటున్నారు, ఇన్ఫాక్ట్ పోలుస్తున్నారు, ఇన్ఫాక్ట్ షారుఖ్ తో. సో ఓవరాల్ గా అమోల్ జర్నీ అంతకుముందు యాజ్ అ కోచ్, బిఫోర్ కోచ్, ఆఫ్టర్ కోచ్ ఫర్ విమెన్ ఇన్ బ్లూ అంటే ఎలా చూస్తారు అసలు? అమోల్ మొజుందార్ ఒక డిఫికల్ట్ టైంలో క్రికెట్ ఆడిండు. తను ఆడుతున్న టైంలో తన కాంటెంపరీ ప్లేయర్స్ అందరు ఎవరంటే, ఒక సచిన్ టెండూల్కర్, ఒక రాహుల్ ద్రావిడ్, ఒక సౌరవ్ గంగూలీ, ఒక లక్ష్మణ్. ఇలాంటి టైంలో అమోల్ మొజుందార్ కొన్నిసార్లు మనం అన్ఫార్చునేట్ అనాలి ఆ టైంలో. బికాజ్ మనం ఇప్పుడు ఎవరైతే ప్లేయర్స్ గురించి మాట్లాడినామో వీళ్ళెవ్వరిని కాదనలేని పర్ఫార్మెన్సెస్ ఉండే వీళ్ళంతా కూడా. ఒక టైంలో సచిన్ ఫ్లాప్ అయితే ద్రవిడ్ ఆడుతుంటే, ద్రవిడ్ ఫ్లాప్ అవుతుంటే గంగూలీ ఆడుతుంటే, గంగూలీ ఫ్లాప్ అయితే లక్ష్మణ్. సో ఈ టైంలో తెను రావడం చాలా అన్ఫార్చునేట్ అయింది. అది తనకు శాపంగా కూడా మారింది. 10,000+ రన్స్ ముంబైకి ఆడిండు, అస్సాంకి ఆడిండు, ఆ తర్వాత మన ఆంధ్రాకి కూడా ఆడిండు ఒక సీజన్. ఆ తర్వాత రాజస్థాన్ లాంటి టీమ్స్కి బ్యాటింగ్ మెంటార్గా కూడా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా గుర్తు, 2023 అనుకుంటా, సెకండ్ సీజన్ ఆఫ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. అప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి మేము తెలుగు కామెంటరీ చేస్తుంటే అమోల్ మొజుందార్ ఇంగ్లీష్ కామెంటరీ చేయడానికి వచ్చిండు. అక్కడే డిస్కషన్స్ జరుగుతుండే, అప్పుడే కోచ్ ఎవరు కావాలి. 2017లో ఇండియా విమెన్స్ టీమ్ ఫైనల్కి వెళ్ళినప్పుడు కోచ్గా ఉన్న తను కూడా తుషార్ అరోటే అని, తను కూడా ఒక మంచి కోచ్. తను గుజరాత్ నుంచి ఆడుతుండే, బరోడా. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్ స్టేట్లో 3 టీమ్స్ ఉంటాయి, బరోడా ఒకటి, సౌరాష్ట్ర ఒకటి, గుజరాత్ ఒకటి. తను కూడా ఆ టీంతో ఆడుతుండే. 2017లో తన కోచింగ్లో ఇండియన్ టీం ఫైనల్కి వెళ్ళింది. సో మళ్ళీ అమోల్ మొజుందార్ అండ్ తుషార్ అరోటే మధ్యలో ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్న టైంలో అమోల్ మొజుందార్కి రావడం, ఈ ఫెల్ట్ సో హ్యాపీ. తను కూడా బాగా రెడీగా ఉండే కోచింగ్ రోల్ తీసుకొని. ఇండియన్ టీంకి ఆడలేకపోయిండు, ఇండియన్ జెర్సీ వేసుకోలేకపోయిండు, అట్లీస్ట్ కోచ్ గానైనా ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అనే ఆ డిటర్మినేషన్ కనిపించింది. వెరీ కామ్ గోయింగ్, వెరీ కామ్, సైలెంట్గా ఉంటాడు. సైలెంట్గా ఉండి స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తుంటారు కదా, అలాంటి కైండ్ ఆఫ్ కోచ్. తను కోచ్గా వచ్చిన తర్వాత ఇండియా అంత పెద్దగా రాణించలేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకసారి తను కోచ్గా అపాయింట్ అయిన తర్వాత తన ట్రాక్ రికార్డ్ చూస్తే చాలా పేలవమైన రికార్డ్స్ ఉండే. బట్ ఈవెన్చువలీ బెటర్ అవుతూ వచ్చింది, ఎందుకంటే టీమ్ సెటిల్ అవ్వడం. బికాజ్ ఒక్కొక్క ప్లేయర్, ఒక్కొక్క కోచ్ ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారు. సో తన మైండ్ సెట్కి తగ్గట్టు ప్లేయర్ని మార్చుకోవడం, ఇవన్నీ కూడా టీమ్ ఫామ్ చేయడానికి టైం పట్టింది. అండ్ ఇప్పుడు ఆ రిజల్ట్ వచ్చింది. సో జనరలీ మనం ఏం చేస్తామంటే,
ఇప్పుడు మెన్స్ క్రికెట్లో తీసుకోండి, విమెన్స్ క్రికెట్లో తీసుకోండి, ఫర్ దట్ మ్యాటర్ క్రికెట్ కాకుండా వేరే స్పోర్ట్లో కూడా తీసుకున్నా. క్రికెట్ ఎక్కువ ఎందుకు మాట్లాడతామంటే మనకి ఇది ఎక్కువ తెలుసు కాబట్టి. ఒక్క సిరీస్ ఓడిపోయిన వెంటనే ప్లేయర్ని క్రిటిసైజ్ చేస్తారు, ఒక్క సిరీస్ ఓడిపోయిన వెంటనే కోచ్ని కూడా క్రిటిసైజ్ చేస్తుంటారు. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్. ఇది 1 or 2 మ్యాచెస్, 1 or 2 సిరీస్లో మనం ఒక ప్లేయర్ని కానీ ఒక కోచ్ని కానీ డిటర్మిన్ చేయడానికి ఉండదు. అట్లీస్ట్ గివ్ హిమ్ ఎ సీజన్, ఒక 1 year, ఒక 2 years ఇచ్చి మీరు అప్పుడు డిటర్మిన్ చేయొచ్చు. సో అదే జరిగింది. అండ్ తను రిజల్ట్ చేసి చూపించాడు. అండ్ సీనియర్ ప్లేయర్ లైక్ హర్మన్ ప్రీత్ కౌర్ వెళ్ళి మన ఇండియా ఎలా అయితే మనం ఒక గురువుని దైవంగా భావిస్తామంటున్నారో అలా మ్యాచ్ గెలిచిన తర్వాత వెళ్ళి కాళ్ళు మొక్కడం. ఇందాక మీరు అంటున్నట్టు ఇదంతా ఒక సినిమా స్క్రిప్ట్ మనం ముందే ఊహించుకుంటాం కదా, ఆ ఊహించుకొని ఆ స్క్రిప్ట్ ని మనం సినిమా తీస్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది ఆ మ్యాచ్ చూస్తున్నంత సేపు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత 15 or 20 minutes ఏదైతే ఆ సీన్స్ చూసామో, ప్లేయర్స్ ఒకరినొకరు హత్తుకోవడం కావచ్చు, సీనియర్ ప్లేయర్స్ జూలన్ గోస్వామి, అంజున్ చోప్రా, మిథాలీ రాజ్ వీళ్ళంతా రావడం, మాకు సాధ్యం కాదు మీరు సాధ్యం చేసి చూపించారు అనడం. ఎందుకంటే జులన్ గోస్వామి కావచ్చు, అంజున్ చోప్రా కావచ్చు, మిథాలీ రాజ్ కావచ్చు, వీళ్ళంతా కూడా మన మెన్స్ క్రికెట్లో ఒక సునీల్ గవాస్కర్, ఒక కపిల్ దేవ్, ఒక సచిన్ ఎట్లా మాట్లాడుకుంటామో వీళ్ళు ముగ్గురు కూడా అలాంటి స్టార్ వరల్డ్ ప్లేయర్స్. మిథాలీ రాజ్ 15-16 yearsలో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 20+. మనం తనని చాలామంది సచిన్ టెండూల్కర్ ఎలా పోలిస్తారో విమెన్ సచిన్ టెండూల్కర్ అని మాట్లాడుకునే అంత పెద్ద ప్లేయర్ తను. సో వాళ్ళకి సాధ్యం కాదు, వీళ్ళంతా సాధ్యం చేసే వరకు వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అవ్వడం. ఎలా పాసిబుల్ అయిందంటారు? ఎందుకంటే మిథాలీ రాజ్ కానీ లేకపోతే గోస్వామి కానీ చాలా మంది చాలా కాంట్రిబ్యూట్ చేశారు ఫర్ విమెన్ క్రికెట్ టీమ్ అనమాట. బట్ వీళ్ళకి సాధ్యం కాంది ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ కానీ లేకపోతే మేబీ నేను అనుకుంటూ హర్మన్ మేబీ నెక్స్ట్ వరల్డ్ కప్ ఉండకపోవచ్చు, ఇది సాడ్ ట్రూత్. బట్ వీళ్ళకి ఎలా పాసిబుల్ అయింది? వాళ్ళకి నిజం చెప్పాలంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది వీళ్ళకి చాలా ఉపయోగపడింది, ఇన్ఫాక్ట్ చాలా బూస్ట్ కూడా ఇచ్చింది. ఎలా చూస్తారు దాన్ని? చాలా చేంజెస్ వచ్చినాయి క్రికెట్లో. మనం మెన్స్ క్రికెట్లో చాలా చేంజెస్ చూసాం, బట్ విమెన్ క్రికెట్లో ఆ చేంజెస్ చూడడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఈజ్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, జైషా సెక్రటరీగా ఉన్నప్పుడు విమెన్ ప్రీమియర్ లీగ్ని తీసుకొచ్చారు. విమెన్ ప్రీమియర్ లీగ్ని తీసుకొచ్చినప్పుడు అందరికీ ఒక డౌట్ ఉండే, అసలు ఇండియాలో ఇంత ప్లేయర్స్ ఉన్నారా, 5-6 టీములు ఫామ్ చేస్తే ప్లేయర్స్ అంతమంది ఉండగలుగుతారా, అంత క్వాలిటీని మనం ఇవ్వగలుగుతామా అనే స్టేజ్ నుంచి ఇప్పుడు చూస్తే చాలా మంది ప్లేయర్స్ క్రికెట్ని కెరియర్గా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే మీకు ఆ విమెన్ ప్రీమియర్ లీగ్ తీసుకురావడంతో పాటు మెన్స్ టీంలో ఉన్న ప్లేయర్స్కి ఎలా అయితే మ్యాచ్ ఫీ ఉంటుందో ఆల్మోస్ట్ కాదు, ఎగ్జాక్ట్లీ సేమ్ మ్యాచ్ ఫీ విమెన్ క్రికెట్ కూడా ఇస్తున్నారు. సో దీంతో మెన్ అండ్ విమెన్ క్రికెట్ ఈక్వల్ అని చెప్పేసింది. 2005 గురించి మాట్లాడాం. 2005లో విమెన్ క్రికెట్ బీసీసీఐ అండర్లో లేకుండే, దానికి ఒక సపరేట్ బోర్డు ఉండే విమెన్ క్రికెట్ బోర్డు లాగా. బట్ ఎప్పుడైతే బీసీసీఐ టేక్ ఓవర్ చేసిందో చాలా రివ్యాంప్ చేసింది. విమెన్ క్రికెటర్స్కి కావాల్సిన వసతులు ఇవ్వడం కావచ్చు, టూర్స్ ప్లాన్ చేయడం కావచ్చు, మ్యాచ్ ఫీజులు పెంచడం కావచ్చు, వాళ్ళ ట్రావెల్ కూడా ఒకప్పుడు వాళ్ళు ట్రైన్లో వెళ్తుండే, ఆ ట్రైన్ ట్రావెల్ నుంచి వాళ్ళకు కూడా ఫ్లైట్ ట్రావెల్ ఇవ్వడం, ఆ తర్వాత ఫ్లైట్ నుంచి బిజినెస్ క్లాస్ ఇవ్వడం. సో ఇదంతా కూడా చేంజెస్ వస్తున్నాయి. మీకు ఎప్పుడైతే చేంజెస్ వస్తుంటాయో, మీరు బెటర్మెంట్ జరుగుతూ ఉంటుందో, క్వాలిటీ ఆఫ్ ప్లేయర్స్ వస్తుంటారు, క్వాలిటీ ఆఫ్ గేమ్ కూడా పెరుగుతుంటుంది. సో వీ హ్యావ్ టు థ్యాంక్ ద బీసీసీఐ. బీసీసీఐని థ్యాంక్ చేయాలి. వాళ్ళకి ఎన్ని ఎక్కువ మ్యాచెస్ కండక్ట్ చేస్తూ ఉంటే, అది ఏ స్పోర్ట్ అయినా ఏ జెండర్ అయినా, మీరు ఎన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడుతుంటే మీరు అంత బెటర్ అవుతుంటారు. సో విమెన్ ప్రీమియర్ లీగ్ ఉంది, అండర్-19 ఛాలెంజర్స్ ట్రోఫీ జరుపుతున్నారు, స్టేట్ మ్యాచెస్ జరుగుతున్నాయి. సో డిఫరెంట్ మ్యాచెస్ జరుగుతున్నాయి. సో ఎక్కువ ఫోకస్ కూడా పెడుతున్నారు విమెన్ క్రికెట్ మీద. మనం మాట్లాడుతున్నాం దెర్ ఇస్ నో జెండర్ బయాస్, మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్ అనేలా మాట్లాడుతున్నాం. అండ్ అదే విధంగా కూడా ముందుకు సాగుతుంది, అట్లీస్ట్ ఫర్ క్రికెట్. I don't want to point out other sports అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది, that's a secondary thing. But at least for cricket they are following it. BCCI is following it. We should thank BCCI for promoting women cricket in the same way how they are promoting the men's cricket. Okay. మెయిన్ ముఖ్యంగా మీరు చెప్తున్నారు అప్కమింగ్ జనరేషన్స్ ఎలా ఉండబోతోంది, మెయిడెన్ వరల్డ్ కప్ అనేది ఎంత బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తున్నారు WPL వచ్చిన తర్వాత చాలా మంది విమెన్ క్రికెటర్స్కి మంచి ప్లాట్ఫామ్ ఇది, కెరియర్ ఆప్షన్గా కూడా చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు. ఈ విన్ అనేది ఎలాంటి ఇంపాక్ట్ రాబోతోంది అప్కమింగ్ డేస్లో? ఇక మున్ముందు కూడా ఎవరైతే మెన్
ఫార్మర్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు అమోల్ ఎట్లాగో సేమ్ ఇలాగే వచ్చే అవకాశం ఉంటుందా? లైక్ మంచి రికగ్నైజ్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో లైక్ సచిన్ కానీ లేకపోతే సెహ్వాగ్ కానీ వీళ్ళందరూ వీళ్ళకి కోచింగ్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఇట్స్ ఎవ్రీ ఇండివిజువల్ చాయిస్. కొంతమంది కోచింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు, కొంతమంది కోచింగ్ చేయడానికి ఇష్టపడరు, కొంతమంది డిఫరెంట్ పాత్లో వెళ్తున్నారు, కొంతమంది ప్లేయర్స్ అడ్మినిస్ట్రేటివ్ వైపు వెళ్ళడం, గాంగూలీ లాంటి ప్లేయర్స్, కొంతమంది కోచింగ్ వైపు రావడం, రాహుల్ ద్రావిడ్ లాంటి ప్లేయర్స్, ఇప్పుడు చూస్తే గౌతమ్ గంభీర్ లాంటి ప్లేయర్స్. సో ఇట్స్ అప్ టు దేర్ ఇండివిజువల్ చాయిస్. వాళ్ళు గేమ్కి ఎలా తిరిగి ఇచ్చేయాలని కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటారో వన్ ఆర్ ది అదర్ వే దే విల్ కాంట్రిబ్యూట్. అండ్ ఇంకోటి మీరు ఇందాక అన్నారు ఈ వరల్డ్ కప్ వల్ల మోటివేషన్ ఏమైనా ఉంటుందని. ఒకసారి వీ హ్యావ్ టు గో బ్యాక్ టు 1983 వరల్డ్ కప్. 1983 వరల్డ్ కప్ కపిల్ దేవ్ సారథ్యంలో ఇండియా గెలిచిన తర్వాత ఇన్ఫాక్ట్ అక్కడ కూడా ఇండియా ఎలా వెళ్ళిందంటే అండర్డాగ్స్. అసలు ఇన్ఫాక్ట్ అప్పుడు బీబీసీ బ్రాడ్కాస్టర్స్ వాళ్ళు అసలు ఈ మ్యాచ్ ఎవరు చూడరు, ఇండియా మ్యాచ్ బ్రాడ్కాస్ట్ చేయాల్సిన పని కూడా లేదని చెప్పి జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ బ్రాడ్కాస్ట్ చేయలేదు. దాంట్లో కపిల్ దేవ్ 175 కొట్టాడు. సో అది బ్రాడ్కాస్ట్ చేయాలి, ఇప్పటికి కూడా మనకు ఆ ఫుటేజ్ లేదు. అవును, ఇన్ఫాక్ట్ 83 మూవీలో చూసిన తర్వాత మనకి ఒక క్లియర్ ఐడియా వచ్చింది. సో అలాంటి స్టేజ్ లో 83 గెలిచిన తర్వాత ఇండియాలో క్రికెట్ అనేది ఒక్కసారిగా పెద్ద లైక్ ఇట్ గాట్ బర్స్ట్. ఎంతో మందిని ఆకట్టుకుంది, ఎంతో మంది కూడా క్రికెట్ ని కెరియర్ గా ఎంచుకోవాలనుకున్నారు. దాని తర్వాత మనం ఒక సచిన్ ని చూసినాం, ఒక అజరుద్దీన్ ని చూసినాం, ఒక ద్రావిడ్ ని చూసినాం, ఒక సేవాగ్ ని చూసినాం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది, ఒక జైర్ ఖాన్ కావచ్చు, ఒక అనిల్ కుంబ్లే కావచ్చు, ఒక హర్భజన్ సింగ్ కావచ్చు. సో నేమ్ దెమ్, ఎవ్రీబడి హస్ బికమ్ లైక్ ఎ స్టార్. ఆ తర్వాత 2011 వరల్డ్ కప్ తర్వాత చాలా మంది వచ్చారు. ఒక శుభ్మన్ గిల్ కావచ్చు, ఒక అభిషేక్ శర్మ కావచ్చు. ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీ 2011 వరల్డ్ కప్ ఆడినా కూడా తను సచిన్ లాంటి ప్లేయర్ని చూసి మోటివేట్ అయ్యా అని చెప్పడం కావచ్చు. సో ఎవ్రీ టైమ్ ఒక కంట్రీ ఒక వరల్డ్ కప్ గెలుస్తుంటే ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ప్లేయర్స్ మీద ఉంటుంది. మీరు ఫుట్బాల్ తీసుకోండి, యూరోపియన్ కంట్రీస్లో అటు సైడ్ బ్రెజిల్ కానీ పోర్చుగల్ కానీ ఇలాంటి కంట్రీస్లో వాళ్ళు మంచి మ్యాచెస్ ఆడి బాగా గెలిచిన తర్వాత, వరల్డ్ కప్స్లో గెలిచిన తర్వాత దెల్ బి హ్యూజ్ ఇంపాక్ట్ యంగ్ పూల్ మీద. సో అదే ఇండియాలో కూడా ఉంటుంది. ఇప్పుడు విమెన్ క్రికెట్ మీద కూడా వీళ్ళు గెలవడంతో డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. మనం చాలా మంది ప్లేయర్స్ని చూస్తున్నాం మన చుట్టుపక్కల అకాడమీస్లో. యంగ్ బాయ్స్తో పాటు గర్ల్స్ కూడా వాళ్ళతో పాటు సమానంగా వచ్చి కోచింగ్ తీసుకోవడం, అండ్ పేరెంట్స్ కూడా అంతే ఇంట్రెస్ట్ తీసుకొని మార్నింగ్ తీసుకొచ్చి డ్రాప్ చేసి వాళ్ళ పిల్లలు క్రికెట్ ఆడేంత వరకు వెయిట్ చేసి చూసి ఏం ఇంప్రూవ్మెంట్ ఉంది, ఏం ఇంప్రూవ్మెంట్ లేదు, ఏం బెటర్మెంట్ చేయొచ్చు, లీగ్స్ ఆడాలంటే ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు. సో దాట్ ఇట్ సెల్ఫ్ సేస్ విమెన్ క్రికెట్ కూడా బెటర్ అయింది. పేరెంట్స్లో కూడా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు ఒకప్పట్లా భయపడట్లేదు, స్పోర్ట్స్ని కెరియర్గా తీసుకోవచ్చు. స్పెషలీ విమెన్ ఇన్ స్పోర్ట్స్, స్పెషలీ ఇన్ క్రికెట్. ఎస్, ఏదో ఒకటి ఉంది, ఒక ఇండియన్ టీం కాకుంటే ఒక విమెన్ ప్రీమియర్ లీగ్ ఉంది అనేలాగా అయింది. ఇప్పుడు మనం మెన్స్ క్రికెట్ తీసుకుంటే చాలా మంది విమెన్ కూడా సేమ్ ఏంటంటే మేము 83 వరల్డ్ కప్ నుంచే ప్రేరణ పొందిన ఇన్స్పైర్ అయ్యాం, 2011 వరల్డ్ కప్ నుంచి కెరియర్ ఆప్షన్ గా మేము కూడా చూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఇన్ఫాక్ట్ మీరు చెప్తున్నారు చిన్నప్పటి నుంచే, చైల్డ్హుడ్ నుంచే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కోచింగ్ తీసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ షఫాలి వర్మకి సంబంధించి ఒకటి ఆల్రెడీ నేను చూసాను, ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఇంజూర్ అయినప్పుడు ఆడటం కూడా ఇంట్రెస్టింగ్, చాలా ఇదిగా ఉందన్నమాట. నాకు అప్పుడు కూడా అనిపించింది ఓకే చాలా మంచి ఆప్షన్ కెరియర్ ఉండబోతోంది అమ్మాయిలకి ఇక మీద ముందు. అండ్ మెయిన్ ఇంకొకటి షఫాలి వర్మ గురించి మాట్లాడుకోవాలంటే సెమీస్లో అడుగు పెట్టడం కానీ లేకపోతే ఆ టైంలో ప్రతికా రావల్ ఇంజూర్ అవటం ఏంటి, ఇది గాడ్ స్క్రిప్ట్ లాగా అనిపించింది నాకు కూడా. ఏంటంటే ఆ టైంలో ఓకే మేబీ సెమీస్లో అంత కాంట్రిబ్యూట్ చేయకపోయినా కూడా నేను ఫైనల్ కోసమే వచ్చాను అన్నట్టుగా కూడా ఆ 87 అనేది మెమరబుల్ ఆవిడకేమో కానీ మనకి క్రికెట్ అభిమానులకు మట్టుకు నిజంగా మెమరబుల్. తను కేవలం బ్యాట్ తోనే కాదు, బౌలింగ్ లో కూడా రావడం. సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ మాకు ఇది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లా అనిపించింది. తను స్లోగా బౌల్ చేయడం, వచ్చి క్రూషియల్ టైంలో 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకోవడం ఫైనల్లో. అండ్ ప్రతికా రావల్ విషయానికి వస్తే ఐ డోంట్ నో వెదర్ హౌ మెనీ పీపుల్ నో అబౌట్ హర్ కెరియర్. షీఈస్ అ బ్రిలియంట్ స్టూడెంట్. సిబిఎస్ఈ +2లో 90% వచ్చిన స్టూడెంట్. అండ్ సైకాలజీలో తను మాస్టర్స్ కూడా చేస్తున్నట్టుంది, మాస్టర్స్ ఆర్ బ్యాచులర్స్. సో దాట్ బ్రిలియంట్ స్టూడెంట్ క్రికెట్ లో కూడా అంతే బ్రిలియంట్ గా ఉంది.
చాలా మంది కొంతమంది క్రికెటర్స్ ఉన్నారు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ క్రాంతి గౌడ్ లాంటి ఎంపీ ప్లేయర్, తను ఫాస్ట్ బౌలర్, తను 8th స్టాండర్డ్ ఏమో స్టడీస్ వదిలేసి క్రికెట్లోకి రావడం. శ్రీచరణి మన తెలుగు ప్లేయర్ కోవిడ్ టైంలో తను ఇంకా క్రికెట్లో ముందడుగు వేయడం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ. ఒకరు ఎడ్యుకేషన్లో చాలా హై స్టాండర్డ్ ఉన్నా కూడా స్పోర్ట్స్లో అంతే ఈక్వల్గా టైం కేటాయించి స్పోర్ట్స్లోకి రావడం. కొంతమందికి ఆ ఫెసిలిటీస్ లేకున్నా కూడా వాళ్ళు రావడం. జెమైమా రోడ్రిక్స్ తను కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, షీ ప్లేస్ ఆల్ ద అదర్ స్పోర్ట్స్ ఆల్సో. హాకీ ఆడుతుంటుంది, గిటార్ ప్లే చేస్తుంటుంది, డాన్సర్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వేరే వేరే ఫీల్డ్లో నైపుణ్యంతో పాటు క్రికెట్లో కూడా అంతే బెటర్గా రాయించారు. ఇందాక నుంచి అంటున్నట్టు ఇట్స్ లైక్ ఏ మూవీ. మనం వరల్డ్ కప్ గెలిచినాం, ఒక ప్లేయర్ ఒక సెమీఫైనల్లో జెమైమా రోడ్రిక్స్ అంటే తనే చెప్పడం, ఇనీషియల్గా తను యాంగ్జైటీతో ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా అని చెప్పడం. హర్మన్ ప్రీత్ కౌర్ ఒక మ్యాచ్లో ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఆడడం, సెమీఫైనల్లో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. స్మృతి మందానా, ప్రతీక రావల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, ఇలా చెప్పుకుంటూ పోతే అందరు ఒకనొక టైంలో ఎవ్రీబడి హ్యావ్ పుట్ అప్ దేర్ హ్యాండ్స్ అండ్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ వన్ ఆర్ ది అదర్ వే. సో టీమ్ గేమ్లో కేవలం ఒక్కరు మాత్రమే కాదు, చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ తో కూడా టీం గెలవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ గా ఈ వరల్డ్ కప్ ని మనం డెఫినెట్ గా ట్రీట్ చేయొచ్చు. ఓకే, కంబైన్డ్ ఎఫర్ట్, కంబైన్డ్ రిజల్ట్ అంటారు. ఓకే, మెయిన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ గురించి మాట్లాడుకోవాలి. మిథాలీ రాజ్ ఎరాలో దాదాపు మిథాలీ రాజ్ అంటే మాత్రమే తెలుసు చాలా మంది. ఇప్పుడు మనకి చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, సచిన్ అవుట్ అయిపోగానే టీవీలు కట్టేసి ఎవరి పనులు చూసుకునేవాళ్ళు. మిథాలీ రాజ్కి సంబంధించిన కూడా చాలా మంది మనకు తెలిసిన ఒక్క ప్లేయర్ ఆ టైంలో మిథాలీ రాజ్. ఆ తర్వాత మనకి ఇప్పుడు జెమీమా కానీ, లేకపోతే హర్మన్ ప్రీత్ కానీ, లేకపోతే ఇన్ఫాక్ట్ స్మృతి మందానా కానీ, వాళ్ళందరూ చాలా మంది ఇప్పుడు ఏంటంటే విజిబిలిటీ ఎక్కువ వచ్చింది కాబట్టి చాలా మంది తెలుసు. స్మృతి మందానా గురించి మాట్లాడాలి అండ్ హర్మన్ ప్రీత్ గురించి కూడా మాట్లాడాలి. స్మృతి మందానా బ్యాట్ నుంచి ఏ విధమైన కాంట్రిబ్యూషన్ వచ్చిందో ఆల్రెడీ చూసాం. షీ ప్రూవ్డ్ సూపర్ క్లాస్ ప్లేయర్. స్మృతి మందానా కాకుండా హర్మన్ ప్రీత్కి సంబంధించి యాజ్ ఎ ప్లేయర్గా, యాజ్ ఎ క్యాప్టెన్గా ఈ రెండింటిని ఎలా డైసెక్ట్ చేస్తారు అండ్ హర్ కాంట్రిబ్యూషన్? మనకు ఒక టైంలో సౌత్ ఆఫ్రికాలో హర్మన్ ప్రీత్ కౌర్ ఒక ఇన్నింగ్స్ ఆడింది, 180 odd రన్స్ స్కోర్ చేసింది ఓడిఐ ఫార్మాట్లో. అక్కడ కంప్లీట్గా ఇండియన్ విమెన్ ముఖ చిత్రాన్ని చేంజ్ చేసింది ఆ ఇన్నింగ్స్. అప్పటి వరకు కొంచెం బ్యాక్ స్టెప్లోనే ఉండే అని చెప్పాలి. జూలన్ గోస్వామి ఉన్నా, మిథాలీ రాజ్ ఉన్నా కూడా ఒకేసారి ఇట్లా ఆల్ ఆఫ్ ఎ సైడ్. ఇప్పుడు మనకు తెలుగు ఇండస్ట్రీలో మనం మూవీస్ గురించి మాట్లాడినప్పుడు అర్జున్ రెడ్డి అనే మూవీ డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హర్మన్ ప్రీత్ కౌర్ ఆ ఇన్నింగ్స్. సో దాని తర్వాత చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది, ఎంతో మంది ప్లేయర్స్ బయటికి రావడం, విమెన్ క్రికెట్ అనేది వరల్డ్ వైడ్గా ఫేమస్ కావడం. మనం చూడండి, ఎప్పుడైనా దేనికైనా మంచి జరిగినా చెడు జరిగినా ఖచ్చితంగా ఇండియా ఉంటుంది దాంట్లో. అప్పుడు ఆ ఇన్నింగ్స్ తోని ఎవ్రీబడి వాస్ టాకింగ్ అబౌట్ హూ ఇస్ దిస్ హర్మన్ ప్రీత్, ఎవరు ఈ అమ్మాయి, ఏంటి ఇంత విధ్వంసం సృష్టించడం ఏంటి, కేవలం ఆస్ట్రేలియన్స్, ఇంగ్లాండ్ ప్లేయర్స్, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్కే సాధ్యం, అలాంటిది ఈ అమ్మాయి ఎట్లా ఆడగలిగింది, ఇలా ఎలా స్కోర్ చేయగలిగింది. సో హర్మన్ ప్రీత్ కౌర్ ఈజ్ అ ఫైటర్. మీరు తన యంగ్ డేస్లో పంజాబ్కి ఆడుతున్నప్పుడు చూసినా, ఆ తర్వాత ఇండియన్ టీంలో ఆడుతున్నప్పుడు చూసినా, ఒక ఇన్నింగ్స్లోనైతే ఒక మ్యాచ్లో తన పార్ట్నర్ సరిగా పరిగెట్టట్లేదని చెప్పి బ్యాట్ ఇసిరేయడం, కోపంతో మాట్లాడడం, ఇవన్నీ చూస్తే తను స్పోర్ట్ని, ఎస్పెషలీ క్రికెట్ని ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంది, ఎంత హార్ట్గా తీసుకుంటుంది అనేది అర్థమవుతుంది. మీరు చాలా మంది ప్లేయర్స్ని చూడండి, ఒక విరాట్ కోహ్లీ కావచ్చు, లేదంటే ఒక రికీ పాంటింగ్ కావచ్చు, లేదంటే చాలామంది ఈ ఫేమస్ ప్లేయర్స్ని చూడండి, వాళ్ళలో మనకు చూడ్డానికి ఒక రకమైన పొగరుతనం, ఒక రకమైన యాటిట్యూడ్ కనిపిస్తుంటుంది. బట్ దాన్ని మనం స్పోర్ట్స్ పరంగా చూస్తే ఇట్స్ నాట్ లైక్ అన్ యాటిట్యూడ్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఇట్స్ లైక్ ఇన్బిల్ట్ క్యారెక్టర్. వాళ్ళు కాన్ఫిడెన్స్ బికాస్ దే డోంట్ వాంట్ టు లూజ్. వాళ్ళు ఓటమిని అంగీకరించారు, వీళ్ళు దే ఆల్వేస్ వాంట్ టు విన్, అంతే. అది నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ద సిచ్యువేషన్ ఈజ్, వాట్ కండిషన్ ఇట్ ఈస్, వాట్ అట్మాస్ఫియర్ ఇట్ ఈస్, డజంట్ మ్యాటర్, దే వాంట్ టు విన్. సో ఇలాంటివి చాలా వరకు హర్మన్ ప్రీత్ కౌర్ మీద ఇండిసిప్లిన్ ఉంది, తన మీద యాక్షన్ తీసుకోవాలి, టీంలో నుంచి బయటకు పంపించేయాలి, షీ డజంట్ ఫిట్ ఇన్ టు ద ఇండియన్ టీమ్, ఏంది ఇది క్రికెట్ అనుకుంటుందా వేరే అనుకుంటుందా అని మాట్లాడిన వాళ్ళే మళ్ళీ తనకే క్యాప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం.
కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక టీం బిల్డ్ అవుతున్నప్పుడు రీబిల్డ్ అవుతున్నప్పుడు మీకు చాలా మంది సీనియర్స్ బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అదే టైంలో చాలా మంది యంగ్ ప్లేయర్స్ వస్తుంటారు. అదే టైంలో యంగ్ నుంచి ఇంటర్మీడియట్ ఆ తర్వాత నెక్స్ట్ సీనియర్ లెవెల్కి వస్తుంటారు కదా, ఆ లెవెల్లో ఉంటుంది. సో హర్మన్ ప్రీత్ కౌర్ విషయంలోకి వచ్చే వరకు తను ఇంటర్మీడియట్ కైండ్ ఆఫ్ పొజిషన్లో ఉండే జూలన్ గోస్వామి వీళ్ళంతా ఉన్నప్పుడు అప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ధోని విషయాన్ని తీసుకోండి, తను వచ్చినప్పుడు గాంగూలీ కావచ్చు, సచిన్ కావచ్చు, సేవాగ్ కావచ్చు, వీళ్ళంతా ఉన్నారు. ధోని కెప్టెన్ అయిన తర్వాత హీ నెవర్ వాంటెడ్ దెమ్ టు బీ ఇన్ ద టీమ్, బట్ దట్ డజంట్ మీన్ దట్ హీ డిస్రెస్పెక్టెడ్ దెమ్. ఇక్కడ కూడా అలాంటిదే. సో సీనియర్స్ జూనియర్స్ని హ్యాండిల్ చేయడం, తనకు కావాల్సింది సెట్ చేసుకోవడం, తనకు కావాల్సిన ప్లేయర్స్ని టీంలోకి తీసుకొచ్చుకోవడం, కోచ్తో సఖ్యత మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఒక టీం అంత ఈజీగా వరల్డ్ కప్లో గెలవడం అంత ఈజీ కాదు. సో గెలిచింది కాబట్టి వీఆర్ టాకింగ్ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్. ఒకవేళ ఓడిపోయి ఉంటే, ఇప్పుడు నెగటివ్ కూడా నేను అడుగుతా, ఒకవేళ ఓడిపోయి ఉంటే మనం వీ వుడ్ హావ్ టాక్డ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, దిస్ డిస్కషన్ వుడ్ హావ్ గోన్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇట్ వుడ్ హావ్ వెంట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే, సో ఐ థింక్ నెగటివ్స్ ఉంటాయి. ఓకే, నెగటివ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కాంట్రవర్షియల్ అనుకోవచ్చు. మెన్స్ లో బ్యాక్ టు బ్యాక్ 2 ICC ట్రోఫీస్ ఇచ్చిన తర్వాత రోహిత్ శర్మ యాజ్ అ కెప్టెన్ పక్కకు తప్పించారు. ఎందుకంటే కొత్త రక్తం రావాలి అంటే పాత రక్తం వెళ్ళిపోవాలి అని ఒక సామెత ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి విమెన్స్ విషయానికి వస్తే మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది? హర్మన్ తర్వాత ఎవరు? హర్మన్ 36, దాదాపు 36, స్మృతి మందాన 29. అండ్ ఒక టైంలో చాలా ఓపెన్ గా ఫార్మర్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, జమైమా రోడ్రిగ్స్ లాంటి ప్రో యాక్టివ్ ప్లేయర్ ని కెప్టెన్ గా చేస్తే ఇండియా డెఫినెట్ గా ముందుకు వెళ్తుందని. బట్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు పెద్దగా ఆలోచించకపోయినా కమింగ్ డేస్ మేబీ 1 or 2 months లో దే విల్ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. బికాస్ మీరు అన్నట్టు 36-year-old హర్మన్ ప్రీత్ కౌర్ ఇంకెంతకాలం క్రికెట్ ఆడగలదు? నెక్స్ట్ వరల్డ్ కప్ ఉండకపోవచ్చు, ఎందుకంటే 40 years అంటే అబ్బాయిలకే పాసిబుల్ కాదు, అమ్మాయిలకి పాసిబుల్ అవుతుందా అంటే మేబీ ఆర్ మేబీ నాట్. సో ఐ థింక్ నెక్స్ట్ ఇన్ లైన్ మస్ట్ బి, మనం ఆల్రెడీ కొన్ని ఫార్మాట్స్ లో స్మృతి మందానని కెప్టెన్ గా చూస్తున్నాం, అండ్ ఆల్సో వైస్ కెప్టెన్ గా కూడా ఉంది. సో ఇట్స్ ఏ కేక్ వాక్ ఫర్ హర్ కెప్టెన్ గా ఉండడానికి. బట్ తనకి డెప్యూటీగా ఎవరు ఉంటారు? జమైమా రోడ్రిగ్స్ ఉంటుందా, లేకుంటే యంగ్ షెఫాలి వర్మ? ఐ డోంట్ థింక్ దే విల్ కన్సిడర్ షెఫాలి వర్మ. బట్ హూ ఆర్ ద అదర్ ఆప్షన్స్? వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్? దీప్తి శర్మ లాంటి ఆల్రౌండర్ ఉన్నారు, బట్ దీప్తి శర్మ కెప్టెన్సీ విషయానికి వచ్చేటప్పటికి ఆ లీడర్షిప్ క్వాలిటీ, లీడర్షిప్ గ్రూప్ లో తను ఉందా లేదా, లేకుంటే హూ ఆర్ ద అదర్ ప్లేయర్స్ ఇన్ ద లైన్అప్? బట్ ఫర్ నౌ ఐ థింక్ స్మృతి మందాని కెప్టెన్. ఒకవేళ హర్మన్ ప్రీత్ కౌర్ వద్దు అని అనుకున్నప్పుడు స్మృతి మందాన విల్ బి ద కెప్టెన్, వాట్ ఎవర్ ద ఫార్మాట్, విచ్ ఎవర్ ద ఫార్మాట్ హర్మన్ ఈస్ కెప్టెనింగ్. అండ్ తన డెప్యూటీగా మోస్ట్ లైక్లీ జమైమా లాగానే కనిపిస్తుంది. బట్ యు నెవర్ నో, చెప్పలేం ఏం జరుగుతుందో. ఇట్ ఈస్ ఆల్ ఆర్ పర్సెప్షన్ అండ్ ఆర్ డిస్కషన్. బట్ అక్కడ టేబుల్ మీద కూర్చొని అక్కడ కూర్చున్నప్పుడు ఆ సెలెక్టర్స్ కావచ్చు, లేదంటే ఆ కోచ్ కావచ్చు, వాళ్ళు తీసుకునే డిసిషన్, వాళ్ళు తీసుకునే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏముంటుందో మనకు తెలియదు. ఇదంతా మనం మాట్లాడుకోవడానికి మనకు కనిపిస్తున్న పిక్చర్ని మనం అనలైజ్ చేయడం వరకే. ఓకే, అయితే ఇందాక కోచ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు విమెన్స్ కోచ్ గురించి, అమోల్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో మెన్స్ కోచ్ గురించి కూడా అంతే మాట్లాడుకోవాలి. ఇప్పుడు గౌతమ్ గంభీర్కి సంబంధించిన కోచింగ్ ఆస్పెక్ట్స్, లేకపోతే ఆ స్ట్రాటజీస్ కానీ, ఆ గేమ్ ప్లాన్స్, వీటి మీద చాలా కాంట్రవర్సీస్ రేజ్ అవుతున్నాయి. హర్షిత్ రాణా విషయంలోనూ, లేకపోతే బ్యాటింగ్ ఆర్డర్ చేంజెస్లో కానీ ఇట్లా చాలా కాంట్రవర్సీస్ అవుతున్నాయి. టైం ఇందాక మీరు చెప్పినట్టుగా కొంచెం టైం ఇవ్వటం బెటర్ అంటారా? లేకపోతే ఈ సీనియర్ ప్లేయర్స్ని ఎవరైతే ఉన్నారో T20s వరకు ఓకే చేంజెస్ చేసినా, లేకపోతే ఓకే వెల్ అండ్ గుడ్, బట్ ఏంటంటే ODIస్కి వచ్చేసరికి పొమ్మన్ లేక పొగబెడుతున్నారు అన్నట్టుగా కూడా చాలామంది కాంట్రవర్సీస్, చాలా వార్తలు వస్తున్నాయి. మరి 27 వరల్డ్ కప్ వరకు కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఉండే అవకాశం ఉంటుందా? పాసిబిలిటీ ఉందా? లేదు ఈ లోపే వాళ్ళు తప్పుకునే అవకాశం ఉంటుందా? ఈ ప్రెషర్ తట్టుకోలేక, లేకపోతే ఈ మంట తట్టుకోలేక? గౌతమ్ గంభీర్ ఒక టిపికల్ కైండ్ ఆఫ్ పర్సన్, ఒక టిపికల్ క్యారెక్టర్. తను చాలా సందర్భాల్లో కూడా చాలా టిపికల్ గా మాట్లాడడం చూసినాం. 2011 వరల్డ్ కప్ లో తన కాంట్రిబ్యూషన్ ఉండే, 2007 వరల్డ్ కప్ లో తన కాంట్రిబ్యూషన్ ఉండే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ కోచింగ్, తను శ్రీలంకకి వెళ్ళినప్పుడు శ్రీలంక దగ్గర ఇండియా ఓడిపోయింది. న్యూజిలాండ్ ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాను ఓడించింది. దాని వల్లనే ఇండియా WTC ఫైనల్ కు చేరుకోలేకపోయింది. బాడగవస్కర్ ట్రోఫీలో ఇండియా అక్కడ పేలవమైన ప్రదర్శన కనిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో తన కోచింగ్ లో ఇండియా గెలిచింది. రీసెంట్ గా జరిగిన ఏషియా కప్ లో కూడా తన
కోచింగ్లోనే ఇండియా గెలిచింది. Hmm. సో ఎలా అయితే నెగిటివ్ ఎక్స్ట్రీమ్ ఉందో పాజిటివ్ ఎక్స్ట్రీమ్ కూడా అలానే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మనం T20 సిరీస్ చూసినా కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. హర్షిత్ రాణాని ముందే ప్రమోట్ చేయడం, లాస్ట్ మొన్న జరిగిన మ్యాచ్లో హర్షిత్ రాణాని పక్కన పెట్టడం. సో ఇట్ ఈస్ ఆల్ డిఫరెంట్. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. మనం గంభీర్ కొంతమంది కోచెస్ ఉంటారు, వి కాంట్ ఇమాజిన్ వాట్ దేర్ థాట్ ప్రాసెసెస్. ఒక టైంలో గ్రేగ్ చాపెల్ ఉండే, గ్రేగ్ చాపెల్ని తీసుకొచ్చిందే సౌరవ్ గంగూలీ. అండ్ వాట్ హ్యాపెండ్ వి నో. అవును, సౌరవ్ గంగూలీని పక్కన పెట్టేసాలి, తను వద్దు అని చెప్పి గ్రేగ్ చాపెల్ చెప్పడం, ఆ తర్వాత అది ఎంత పెద్ద రచ్చ క్రియేట్ అయిందో చూసినాం. అవును. ఐ లిటరలీ ఫీల్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్లీ. ఇట్ ఈస్ నాట్ దట్ గంభీర్ ఏదో టీమ్ని నాశనం చేయాలని చూస్తాడంటే, డెఫినెట్లీ నాట్. కొత్తగా రీబిల్డ్ చేయడానికి కూడా కొత్తగా ఏమైనా చేస్తున్నాడు కాంట్రిబ్యూషన్ అంటే అది కూడా లేదు, రిజల్ట్ కూడా లేదు. మెయిన్ థింగ్ అదే కదా ప్రాబ్లం అవుతుంది. ఏషియా కప్ గెలిచింది లాస్ట్. మీరు ఏషియా కప్ చూస్తే ఏషియా కప్ లో శివం దుబే న్యూ బాల్ తో బౌలింగ్ చేయడం, కేవలం ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ తో వెళ్ళడం. సో దాట్ ఆ టైంలో ప్రతి ఒక్కరు, సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, నేను అది కామెంటరీ చేస్తున్న టైంలో కూడా వేరే లాంగ్వేజెస్ ప్లేయర్స్, ఫార్మర్ ప్లేయర్స్ కమ్ కోచెస్ కూడా, నోబడీ వాజ్ హ్యాపీ విత్ దట్ డెసిషన్ అండ్ ఎవ్రీబడి వాజ్ అగైన్స్ దట్ డెసిషన్. బట్ వాట్ వాజ్ ద రిజల్ట్? ఇండియా గెలిచింది. సో ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ రిజల్ట్. అంటే అదే జరుగుతుంది. ఒక ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు, ఒక ఏషియా కప్ గెలిపించాడు, ఈ రెండు కనిపిస్తున్నాయి. బట్ ఇందాక చెప్తున్నట్టు న్యూజిలాండ్తో ఓడిపోయాం ఇండియాలో, అండ్ బార్డర్ గవాస్కర్ ఓడిపోయాం, శ్రీలంకకి వెళ్ళినప్పుడు ఓడిపోయాం. సో ఇవన్నీ చూస్తే రెండు ఎక్స్ట్రీమ్ సైడ్స్ కనిపిస్తున్నాయి తన కోచింగ్లో. జనరల్లీ ఏంటంటే మనం కొంచెం బ్యాలెన్స్డ్ కోచెస్ చూస్తాం, వేరేజ్ గంభీర్ విషయంలో చాలా ఎక్స్ట్రీమ్ థింగ్స్ కనిపిస్తున్నాయి, ఇటు ఎక్స్ట్రీమ్ ఇటు ఎక్స్ట్రీమ్. సో డేస్ టైమే, కాలమే మనకు ఆన్సర్స్ చెప్పాలి. గౌతమ్ గంభీర్ వెదర్ హీ వాజ్ ఎ గుడ్ కోచ్ ఫర్ ఇండియా అని మాట్లాడుకుంటామా, లేకుంటే హీ వాజ్ ఎ బ్యాడ్ కోచ్ ఫర్ ఇండియా అని మాట్లాడుకుంటామా అనేది టైమే చెప్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. అండ్ ఇది వాళ్ళ సాక్షి స్పోర్ట్స్ సంబంధించి వరల్డ్ కప్ మెమరీ మూమెంట్స్ అనేవి. స్టే ట్యూన్ టు సాక్షి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.